ఈరోజు నేను చెప్పే అంశం ఏమిటంటే, ఒక విశ్వాసి పాపం చేస్తే ఏమి జరుగుతుంది? చెప్పండి నాతో కలిసి. ఒక విశ్వాసి పాపము చేస్తే ఏమి జరుగుతుంది? విశ్వాసి అంటే ఎవరు? విశ్వాసి అంటే ఎవరు? నేనే, మనమే. విశ్వాసి పాపం చేస్తే అంటే మందిరానికి వచ్చే వారందరూ విశ్వాసులు అన్న ఉద్దేశం కాదు. కానీ ఎవరైతే నేను మారు మనసు పొందానో, ఎవరైతే నేను రక్షించబడ్డానో, ఎవరైతే నేను ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచానో అని చెప్పారో వారందరూ విశ్వాసులే. రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు అని తమ నోటితో ఒప్పుకొని తమ హృదయమందు విశ్వసిస్తారో వారందరూ రక్షించబడతారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ విశ్వాసులే. అయితే ఆ విశ్వాసులు పాపం చేస్తే ఏం జరుగుతుంది? ఈరోజు నేను పాపం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. పాపము గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. కాబట్టి సరిగా ఈ మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. చిన్న ప్రార్థనతో మనం ఈ ధ్యానాన్ని ప్రారంభిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, మీకు వందనాలు. ఈ దినము నీ పాదముల చెంతకు దీనులముగా వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యపు వెలుగులో పాపము అనేది ఎంత తీవ్రమైందో దేవా, ఈ పాపము మేము చేసినప్పుడు ఏం జరుగుతుందో కొన్ని విషయాలు మేము వినబోతూ ఉన్నాం. ఇవన్నీ మాకు సుస్పష్టంగా అర్థమగునట్లు మాతో మీరు మాట్లాడండి దేవా. మా హృదయాలు దయచేసి తెరవండి నాయనా. లూదియా హృదయాన్ని మీరు తెరిచారు కదా నాయనా, మా హృదయాలు కూడా మీరు తెరవండి. నీ మాటలు స్వీకరించి అంగీకరించి మార్పు చెందడానికి, పాపము విషయంలో ఒక వైఖరి మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. నేను మాట్లాడి కొద్ది నిమిషాలు నా నోట మీ మాట ఉంచి నీ ప్రజల ఎదుట నన్ను వాడుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తుని నమ్మక ముందు మనము పాపం చేస్తాము. యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత కూడా ఏం చేస్తాము? పాపం చేస్తాం. వినండి ఈ మాటలు. యేసుక్రీస్తుని నమ్మక ముందు పాపములో ఆనందిస్తాము. యేసుక్రీస్తుని నమ్మి పాపం చేస్తే పాపముతో పోరాడతాము. అందుకే నేను ఎప్పుడు అంటాను, క్రైస్తవ జీవితం అనేది యుద్ధ రంగం అనండి. క్రైస్తవ జీవితం అనేది యుద్ధ రంగం. అంటే మనము పాపంతో ఏం చేయాలి? యుద్ధం చేయాలి, పోరాడాలి. ఎప్పటి వరకు చెయ్యాలి? ఇది మరణించే వరకు చెయ్యాలి. కానీ మనం చాలామందిని రక్షించబడిన కొత్తలో మన వైఖరి చాలా వేరుగా ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా? ఈ అనుభవం మనలో చాలామందికి ఉంటుంది. ఆ మాట 2 కొరింథీ పత్రికలో ఉంది, తీయండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం చూడండి ఏముందో. 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో ఏవాయను, క్రొత్తవాయను అన్నాడు. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నా కొరకు చనిపోయాడు, ఆయన నా కొరకే తిరిగి లేచాడు, ఆయన నా కొరకు రాబోతున్నాడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తే నా దేవుడు అని ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో దేవుడు వారి పాపాలను క్షమించి వారికి నూతన జీవితాన్ని ఇస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే పాతవి గతిస్తాయి, సమస్తం ఎలా మారిపోతాయి? కొత్తగా మారిపోతాయి. దీనినే విలియం మెక్డొనాల్డ్ అనే దైవజనుడు ఇలా అన్నాడు. ఏమన్నాడో తెలుసా? పాపంపై ఒక క్రొత్త ద్వేషము, పరిశుద్ధత విషయమై క్రొత్త ప్రేమను పొందుతామంట. చెప్పండి ఈ మాటలు. పాపం విషయమై ఏం పెరుగుద్ది? ద్వేషం పెంచుకుంటామంట. పరిశుద్ధత విషయంలో ఏం పెరుగుద్దంట? ప్రేమ పెరుగుద్దంట. ఎప్పుడు? నువ్వు రక్షించబడినప్పుడు. క్రొత్త ద్వేషమేమో పాపం మీద, క్రొత్త ప్రేమేమో పరిశుద్ధత మీద. ఎందుకంటే మన ఆలోచన ఏంటంటే, నా ప్రియుడు, నా ప్రభువైన రక్షకుడు నేను పరిశుద్ధంగా ఉండడం కొరకే, నన్ను పరిశుద్ధపరచబడడం కొరకే ఆయన కలవరి శిలువలో మరణించాడు. నా పాపముల్లో నేను కొనసాగకూడదు, నా బ్రతుకు నేను మార్చుకుంటానని ప్రియులారా పాపము నుండి తప్పించబడతాం. పరిశుద్ధత విషయమై మనం ఆలోచిస్తాం.
అయితే అలా ఆలోచించిన తర్వాత కూడా ప్రారంభంలో ఉంటుందా ఆ ఆనందం? నేను ఇలా అంటాను కదా, ఆరంభ శూరత్వం. అది ఏంటది? ఆరంభ శూరత్వం. ఇప్పుడు మీరు కిరసనాయిలు వేయండి, ఆ కిరసనాయిలు వేసిన తర్వాత అగ్గిపుల్ల వేయండి, వెంటనే ఎలా ఉంటుంది? అది భగ్గుమంటది. అమ్మో అంత మంట అయినా వచ్చేస్తుంది. అదే కొంతసేపు అయిన తర్వాత చూస్తే ఆ మంట కాస్త మెల్లమెల్లగా ఎలా వచ్చేద్ది? ఎందుకు? మళ్ళీ కిరసనాయిలు పోసినప్పుడు మళ్ళీ బగ్గుమంటది, మళ్ళీ ఏమవుద్ది? ఆరిపోతూ ఉంటుంది. మనం కూడా అంతే, ప్రారంభంలో బగ్గుమంటాం అన్నమాట. నేను రక్షించబడ్డాను, నేను ప్రభు కోసం జీవిస్తాను అని ప్రియులారా చాలా మనం ప్రయత్నాలు చేస్తాం. మనం ఇతరులకు కూడా చెప్పేస్తాం, ఇతరులతో కూడా మాట్లాడేస్తాం, ఇదిగో నువ్వు కూడా యేసు ప్రభు నమ్ముకు అని సాక్ష్యం కూడా చెప్తాం. కానీ కొన్నాళ్ళ తర్వాత ఏం జరుగుతుందంటే ప్రియులారా, ఆ ఆరంభ శూరత్వం, ఆ మంట చల్లారిపోతుంది. విశ్వాసులు 2 రకాల పాపాలు చేస్తారు. చెప్పండి, విశ్వాసులు 2 రకాల పాపాలు చేస్తారు. ఏంటి 2 రకాల పాపమో తెలుసా? మొదటిగా నా వైపు చూస్తూ వినండి. మొదటి పాపం ఏంటో తెలుసా? రహస్య పాపం. చెప్పండి, మొదటి పాపం ఏంటి? రహస్య పాపం. అంటే వారు పాపం చేస్తున్నట్టు ఎవరికీ తెలియదు. వారు పాప జీవితంలో ఉన్నట్టు ఎవ్వరికీ తెలియదు. మందిరానికి వచ్చేవారికి తెలియదు, ప్రియులార విశ్వాసులకు తెలియదు, సేవకులకు తెలియదు, ఇంట్లో ఉన్నవారికి తెలియదు, ఇంటి పక్కన ఉన్నవారికి తెలియదు, వీధిలో ఉన్నవారికి తెలియదు. కానీ వారి పాపం చేస్తున్నారనే సంగతి వారికి మాత్రమే తెలుసు అనే రహస్య పాపాలు చేస్తారు. రహస్య పాపం చేసేవారు కొంతమంది. మరొకరు ఎవరో తెలుసా? బహిరంగంగా పాపం చేస్తారు. బహిరంగంగా అంటే కొన్నాళ్ళు దాచిపెడదామని అనుకుంటారేమో, సరే దాయలేదు, ఆ పాపం బట్టబయలైపోయింది. లేదా నేను రహస్యంగా చేయను, నేను నలుగురిలోనే ఉంటాను, నా హృదయంలో ఏమీ దాచుకోను, నేనంతా ఓపెన్గానే ఉంటాను అని చెప్పి బట్టబయలుతో పాపం చేసేటోళ్ళు ఉంటారు. దీన్ని నేనేమంటానో తెలుసా? బరి తెగించి పాపం చేసేటోళ్ళు ఉంటారు. క్రిస్టియానిటీలో రక్షించబడిన వాళ్ళు అలాగే ఉంటున్నారు, రక్షణ లేనోళ్ళు కూడా అలాగే ఉంటున్నారు. ప్రియులారా జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు అసలు క్రైస్తవుల విషయం వైఖరి ఎలా అయిపోయిందో తెలుసా? ఎవడైనా తప్పు చేశాడంటే, అమ్మో నేను ఈ తప్పు చేశానంటే ఎవరికన్నా తెలిస్తే ఏదైనా అనుకుంటారేమో నన్ను భయపడేటోళ్ళు కొంతమంది అయితే, మరికొంతమంది ఏమనుకుంటున్నారంటే నేను తప్పు చేసినట్టు 10 మందికి తెలియాలనుకుంటున్నారు. ఇది ఎక్కడ దిక్కుమాలిన వైఖరో తెలియట్లేదు నాకు. వీడెవన్నో హీరోయిన్ని ప్రేమిస్తాడు, ఆ హీరోయిన్ ఫోటో పెట్టుకుంటున్నాడు వీడు. లేకపోతే ఏదో వీడియో చూస్తాడు, ఆ వీడియో పెట్టుకుంటాడు వీడు. లేకపోతే ఏదో హీరో ఉంటాడు, ఆ హీరోని పెట్టుకుంటాడు. అసలు పని చేస్తున్నా నీకు తల? చేసేది నువ్వు తప్పు, చేసేది పాపం పని, చేసేది దేవునికి దుఃఖం తెచ్చే పని. ఆ పనిని చేస్తున్నాను చూసుకోండిరా అన్నట్టు క్రైస్తవులు బరి తెగించి బతుకుతున్నారు ఈ రోజుల్లో. లేదు, మనకి పరిశుద్ధత విషయమే సెన్స్ పనిచేయట్లేదు. అరే ఇది నలుగురికి తెలుస్తుంది అనే కనీస వైఖరి లేదండి మనకి. చర్చ్కి వచ్చేటోళ్ళు సినిమా వీడియోలు పెట్టుకుంటూ, సినిమా పాటలు పెట్టుకుంటూ, ఆ వాల్ పేపర్లు కానేమో అమ్మాయిల ఫోటోలు, అబ్బాయిల ఫోటోలు పెట్టుకుంటుంటే ప్రియులారా ఏమంటారు వీళ్ళని అంటే, వీళ్ళు ఎవరంటే బహిరంగంగా పాపం చేసేటోళ్ళు. అందరికీ తెలిసిపోయినా పర్లేదు, తెలిసిపోయినా పర్లేదుగా, తెలియాలి అనుకుంటారు వీళ్ళు. తెలియాలి. సరే, ఈ 2 రకాలు చెప్పండి. ఒకటేంటి? రహస్య పాపం. రెండోది ఏంటి? బహిరంగ పాపం. రహస్య పాపం వేరు, బహిరంగ పాపం వేరు. ఏదైనా పాపమే. సరే, మీరు అడగొచ్చు, ప్రతాప్ గారు ఇంతకీ పాపం అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ పాపం? అసలు పాపం అంటే ఏంటి? పాపము అంటే జాగ్రత్తగా నా వైపు చూడండి. మనము పాపమునకు పేర్లు పెట్టకూడదు. ఉదాహరణగా ఇలా ఆలోచిస్తే, పాపము అంటే ఏమనుకుంటాం మనం? దొంగతనం చేయడమే పాపం. చెప్పండి, ఏం చేయటం? మాట్లాడండి. దొంగతనం చేయడమే పాపం, నరహత్య చేయడమే పాపం, ఇతరుల ఆస్తి తీసుకుంటే పాపం, లేకపోతే ఇతరుల్ని కొడితే పాపం,
అని బయటికి కనబడే చర్యలను బట్టి మనం పాపం అనుకుంటాం. ధర్మశాస్త్రంలో కూడా అలాగే ఉంది. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? క్రైస్తవుడు ఎంత పరిశుద్ధంగా ఉండాలో ఆయన తీవ్రతను పెంచేశాడు. ఆయన ఏమన్నాడు? నువ్వు అతన్ని పొడిచి చంపక్కర్లేదు, నీ హృదయంలో అతని మీద నువ్వు ద్వేషం కలిగి ఉంటే నువ్వు అక్కడే నరహత్య చేశావు. నువ్వు వ్యభిచారం చేయక్కర్లేదు, నీవు మోహంగా చూస్తూ వేరే విషయాలు ఆలోచిస్తే నువ్వు అక్కడే పాపము చేశావు అని దేవుడు పాపం యొక్క స్థాయిని, పరిశుద్ధత యొక్క స్థాయిని పెంచేశాడు. అందుకే క్రైస్తవ పరిశుద్ధత అనేది బహిరంగంగా కనిపించేది. అన్నిటికంటే ముఖ్యంగా క్రైస్తవ పరిశుద్ధత ఎక్కడ ఉండాలి? మనకి హృదయానికి సంబంధించింది. చెప్పండి, దేనికి సంబంధించింది? ఇప్పుడు పాపానికి మనం పేర్లు పెట్టకూడదు. ఉదాహరణకి ప్రియులారు, కొన్ని చోట్ల కొన్ని చేసేవి మరికొన్ని చోట్ల చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం తెలుగులో మాట్లాడే కొన్ని మాటలు తెలంగాణలో మాట్లాడితే అక్కడ వేరే అర్థాన్ని తీసుకొచ్చే ఉంటాయి. తెలంగాణలో లేక శ్రీకాకుళంలో మాట్లాడే వేరు పదాలు ఇక్కడ వేరేగా ఉంటాయి. ఒకవేళ ఇది తప్పు, ఇది పాపం అని పెట్టుకుంటే బోళ్ళని వచ్చేస్తాయి. అందుకే ఒక దైవజనుడు అన్నాడు, పాపానికి మనం పేర్లు పెట్టొద్దు. ఇది పాపం కాదు అని కాదు. అసలు పాపం అంటే ఏంటి? 2 మాటలు చెప్తాను. పాపము అంటే ఏమిటంటే, మొదటి మాట, పాపము అంటే ఏమిటంటే దేవుని ఆజ్ఞలను మీరడమే పాపం. చెప్పండి. దేవుని ఆజ్ఞలను మీరడమే పాపం. అసలు దేవుని ఆజ్ఞలు ఎందులో ఉన్నాయి? మాట్లాడండి. బైబిల్లో ఉన్నాయి కదా. ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు ఎలా బ్రతకమని, ఎలాంటి వైఖరితో ఉండమని, ఎలాంటి లైఫ్ స్టైల్తో ఉండమని మనకు చెప్పారో అలా జీవించకపోవడమే పాపం. తర్వాత 2వ మాట చెప్తాను. ఏంటి 2వ మాట అంటే, దేవుని స్వభావ లక్షణాలకి విరుద్ధంగా ఉండడం పాపం. దేవుని స్వభావ లక్షణాలకు విరుద్ధంగా ఉండడం పాపం. దేవుడు ప్రేమ స్వరూపి అని 1 యోహాను 4:8 ఉంది. అవునా కాదా? దేవుడు ప్రేమ స్వరూపి. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే ఆయన స్వభావ లక్షణం ఏంటి? ఏం కలిగినోడు? ఆయన ప్రేమ కలిగినోడు. ఇప్పుడు మనం ప్రేమ లేకుండా ఉన్నాము అని అంటే మనం ఏం చేస్తున్నాం? తప్పు చెయ్యట్లా, పాపం చేస్తున్నాం. ప్రేమించకపోవడం పాపం, ద్వేషించటం పాపం అని నేను అండంలా, ప్రేమించకపోవడం కూడా పాపమే. దేవుడు క్షమించే దేవుడు. చెప్పండి, ఆయన ఎవరండి? గాడ్ ఆఫ్ ఫర్గివ్నెస్, లేక ఇలా అనొచ్చు, గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. ఆయన క్షమించే దేవుడు, అవకాశం ఇచ్చే దేవుడు. ఇప్పుడు ఆయన క్షమించేవాడు అయినప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? చెప్పండి అమ్మా, క్షమించేవారిగా ఉండాలి. ఒకవేళ క్షమించట్లేదంటే మనం ఏం చేస్తున్నాం? పాపం చేస్తున్నాం. ఇలా దీన్ని ఏమంటారో తెలుసా? సిన్స్ ఆఫ్ ఒమిషన్స్, సిన్స్ ఆఫ్ కమిషన్స్ అంటారు. సిన్స్ ఆఫ్ ఒమిషన్స్ అంటే ఏంటంటే, ప్రియులారు జాగ్రత్తగా వినండి, నేను తెలుగులో చెప్తాను 2 మాటలు. ఏంటంటే, చెయ్యాల్సింది చేయకపోవడం పాపమే, చెయ్యకూడనిది చేసినా పాపమే. ఒకసారి నా వైపు చూడండి. చెయ్యాల్సింది చేయకపోవడం పాపమే, ప్రియులార చేయకూడనిది చేసినా పాపమే. దొంగతనం చేయకూడదు అన్నాడు. చెప్పండి, ఏం చేయకూడదు? ఇప్పుడు దొంగతనం చేయకూడదు అన్నాం. ఒకవేళ దొంగతనం చేసామంటే మనం ఏం చేసాం? పాపం చేసాం. నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. లేదు ప్రభు, నేను దొంగతనం చెయ్యను, అతనిదేమీ నాకొద్దు కానీ నేను ప్రేమించను ప్రభు అన్నావంటే నువ్వు చెయ్యాల్సింది చెయ్యట్లేదు. కాబట్టి వినండి, చెయ్యాల్సింది చేయకపోయినా, చేయకూడనిది చేసినా ఏదైనా చెప్పండి ఏంటది? పాపమే. కాబట్టి పాపానికి మనం పేర్లు పెట్టొద్దు. ఇది పాపం, అది పాపం కాదు. దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైనది ఏదైనా పాపమే. 2, దేవుని స్వభావ లక్షణాలకి విరుద్ధమైనది ఏదైనా పాపమే. అయితే క్రైస్తవులుగా మనలో చాలామందిమి నేను రక్షించబడిన వారైనా రక్షించబడని వాళ్ళైనా పాపం చేస్తారు.
చెయ్యాల్సింది చెయ్యరు, లేక చేయకూడదే చేసేస్తారు. సరే, అయితే ఈ రోజున మనం ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు జరిగే పరిణామాలు ఏంటో, అది ఏ విధంగా ప్రభావితం అవుతుందో మనం కొన్ని మాటలు విందాం. సరే, మొదటిగా ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఏం జరుగుతుంది అనంటే, మొదటిగా పాపము దేవుని హృదయాన్ని పగలగొట్టేస్తుంది. నాతో చెప్పండి, నా వెనకాల చెప్పండి. పాపము, కొంచెం గట్టిగా చెప్తారా? పాపము దేవుని హృదయాన్ని పగలగొడుతుంది. పాపం అనేది మనకు చిన్నదే కావచ్చు, పాపం అనేది మనకు పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు. కానీ ఒక మాట వినండి, పాపం ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు పాపం చేశాడు అనంటే ఆ పాపం ఎంత తీవ్రమైందంటే అది దేవుని హృదయాన్ని గాయం చేస్తుంది. చెప్పండి, ఎవరి హృదయాన్ని? మనం ఎవరికైనా వ్యతిరేకంగా పాపం చేస్తే, వినండి నా వైపు చూస్తూ, వారి ఎదుట పాపం చేయడమే కాదు, మనం దేవుని ఎదుట ఏం చేస్తున్నాము? దావీదు అదే కదా అన్నాడు, దేవా నీకు విరోధంగా, కేవలము నీకే విరోధంగా నేను పాపము చేశాను అన్నాడు. ఓ మాట అడగనా, దేవునికి విరుద్ధంగా చేశాడా, ఊరియాకు విరుద్ధంగా చేశాడా? మాట్లాడండి. మామూలుగా మన అర్థమయ్యేలా చూడాలంటే ఎవరికి విరుద్ధం అది? మరొకరికి సంబంధించిన భార్యను ఇతను కూడటం ఎవరికి విరుద్ధమైన పాపం? ఊరియాకి విరుద్ధమైన పాపం. రెండోది, ఆ పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి అతన్ని లేకుండా చేయాలనుకోవడం అతనికి విరుద్ధంగా చేసిన పాపం. కానీ దావీదు అంటున్నాడు, దేవా నీకు విరోధంగా ఏం చేశాను? ఏ కారణం ఏంటి? పాపం అనేది ఊరియాని కాదు అక్కడ బాధ పెట్టింది, ఊరియాని బాధ పెట్టింది, కానీ దానికంటే ఎక్కువగా ఎవరు గాయపరచబడ్డారు? ఈ ఆలోచన మనకుందా? నా ప్రియ దేవుని బిడ్డలారా, పాపం చేసేటప్పుడు మనకు ఒక ఆలోచన ఉండాలి. ఏంటో తెలుసా? నేను దేవుని హృదయాన్ని పగలగొడుతున్నాను. ఎవరి హృదయాన్ని? దేవుని హృదయాన్ని. ఎంత బాధాకరమైన సంగతో ఆలోచించండి. దేవుని హృదయాన్ని మనం పగలగొట్టేస్తున్నాం. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన్ని నమ్మిన మనం ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలని ఆయన కోరే దేవుడు. నీ దేవుడిని యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ఆయన నువ్వు ప్రేమించాలి అన్నాడు. ఎందుకు అనంటే హృదయపూర్వకంగా ఆయన మనల్ని ప్రేమించాడు, హృదయపూర్వకంగా ఆయన చెప్పినట్టుగా నడవమన్నాడు. అందుకే యోహాను సువార్తలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, తీయండి ఒకసారి, ఆయన ప్రేమకు అలాగే ఆయన మాటలు వినడానికి ఒక సంబంధం పెట్టాడు ఆయన. యోహాను 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి, 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. 21వ వచనం చూడండి, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నా వైపు చూడండి, యేసుప్రభు అన్నాడు ఏమనంటే, మీరు గనక నన్ను ప్రేమించారు అంటే దానికి రుజువేంటో తెలుసా? నేను నడుచుకోమన్నట్టు మీరు నడుచుకుంటారు. ప్రియులారా, ఆయన అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించారు అనడానికి రుజువేంటంటే మీరు నేను చెప్పినట్టుగా నడుచుకుంటారు. అంటే ప్రేమకు ఆజ్ఞకు ఆయన సంబంధం పెట్టాడు. ఈ లోకంలో ఎవరైనా ఏదన్నా పని చెప్తే ఆ పని ఇష్టం లేకపోయినా చేయగలం. మనం చేయగలమా లేదా? మాట్లాడండి. ఇప్పుడు మా అమ్మాయిని పిలిచి ఇది తీసి అక్కడ పెట్టమని అన్నాను అనుకోండి, లేకపోతే అది తీసి ఇక్కడ పట్టరా అన్నాను అనుకో, అది చేయటం తనకి ఇష్టం లేకపోయినా తను చేయగలదా లేదా? చేస్తుంది. కానీ హృదయంలో నా మీద ఏముంటుంది? నేను చేయనంటే చేయమన్నారు మా డాడీ. కానీ దేవుడు అలా కాదు. నువ్వు నన్ను ప్రేమిస్తే నేనేం చెప్పినా చేస్తావు. నువ్వు నన్ను ప్రేమించకుండా ఏం చేసినా, ఆయన అన్నాడు, నా ఆజ్ఞలను మీరు గైకొంటున్నారంటే మీరు నన్ను ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. అంటే దేవుని ప్రియులారా, హృదయానికి సంబంధించింది ఇది. మనం ఆయన ఆజ్ఞలను మీరితే, ఆయన చెయ్యొద్దన్నది చేస్తే, ఆయన చేయమన్నది చేయకపోతే, పాపం గనక మనం చేస్తుంటే
ఎవరి హృదయాన్ని పగలగొడుతున్నాం? ఎవరి హృదయం? దేవుని హృదయం. ఈ వివేచన మనకుందా? నేను పాపం చేస్తున్నాను అని మనం అనుకుంటున్నాం, కానీ దానికి రిజల్ట్ ఏంటంటే దేవుని హృదయం బద్దలవుతుంది. దేవుని హృదయం బద్దలవుతుంది. అసలు పాపం యొక్క వైఖరి మనకు అర్థమైతే పాపం చేయడానికి ఒక క్రైస్తవుడు ఎంత భయపడతాడో తెలుసా? ఓ దైవజనుడు చూడండి, ఆ మాట చదివించి నేను ఆ మాట చెప్తాను. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూడండి. 1 పేతురు ప్రియులారా 2వ అధ్యాయం 24వ వచనంలో చూడండి ఏముందో. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన పాపముల నుంచి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా చేయడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు, రక్షకుడైన యేసుక్రీస్తు, దేవుడైన యేసుక్రీస్తు ఆయన సిలువలో మ్రాను మీద చనిపోయింది. ఎందుకంటే మనల్ని పాపము నుంచి విడిపించి పరిశుద్ధులుగా జీవిస్తామని, ఆయన హృదయపూర్వకంగా ప్రియులారా ఆయన మనం సేవిస్తామని. ఆ దైవజనుడిలా అన్నాడు, ఏమనో తెలుసా? ఆలోచించే ఏ విశ్వాస అయినా దేవుని కుమారుణ్ణి సిలువలో మేకులకు దిగ్గొట్టుటకు కారణమైన పాపం జోలికి పోవడానికి ఇష్టపడ్డంట. మిమ్మల్ని మాట్లాడగనా, ఆయన సిలువలో మరణించడానికి కారణం ఏంటి? మనల్ని ఎందులోంచి విడిపించడానికి? చెప్పండి. ఇక్కడ ఓ మాట వినండి. ఆయన ఏదో అనుకోకుండా వచ్చి ఏదో చేద్దామని వచ్చి ఏదో చేసేసి ఆయన ఏదో మాట్లాడితే అనుకోకుండా ఆయన ఏమీ చంపలేదు. యేసు ప్రభు అనుకోకుండా చావలా. పరిశుద్ధ గ్రంథం ఆదికాండం 3వ అధ్యాయం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు ఈ పాపములను పరిహరించడానికి ఒక రక్షకుడు వస్తాడు, దేవుడే మానవుడిగా దిగొస్తాడని పాత నిబంధన అంతా చెప్తుంది. ఏమన్నాలో తెలుసా? పాత నిబంధన యేసుక్రీస్తు రాబోతున్నాడు అని చెప్తుంది, కొత్త నిబంధన యేసుక్రీస్తు వచ్చాడు అని చెప్తుంది. తర్వాత యేసుక్రీస్తు 2వ రాకడలో మరలా రాబోతున్నాడు అని కూడా చెప్తుంది. అసలు ఆయన ఈ లోకానికి వచ్చింది పాపములకు పరిహారం ఇవ్వడానికి. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవాతి దేవుడైన యేసుక్రీస్తును సిలువలో చనిపోయేలా చేసింది ఏంటో తెలుసా? 3 అక్షరాల పదం. ఏంటది? పాపం. మరి అలాంటి పాపం చేయడానికి నీకెంత ధైర్యం? అసలు ఆ పాపమే కదా నీ రక్షకుణ్ణి మరణించేలా చేసింది. అందుకే ఆ దైవజనుడు అన్నాడు, ఆలోచించే ఏ విశ్వాస అయినా, దేవుని గురించి ఆలోచించే ఏ విశ్వాస అయినా ఆ దేవుణ్ణి ఏ పాపమైతే బలిగొందో ఆ పాపం చేయడానికి అతను ధైర్యం చేయడంట. కారణం ఏంటంటే నేను ఈ పాపం చేయడం వల్లనే అసలు ఈ పాపం విడిపించడానికి ఆయన మరణించాడు. నేను ఇంకా చేస్తున్నానంటే ఆయన శిలువ త్యాగాన్ని నేను వృధా చేస్తున్నాను. ప్రియులారా, ఆయన హృదయాన్ని గాయపరచడం మాత్రమే కాదు, పాపము ఆయన్నే గాయపరిచింది. ఎక్కడ? కలవరి సిలువలో. పాపము ప్రియులారా నిలువెత్తు రక్షకుడైన క్రీస్తును సొగసైన స్వరూపమైన లేకుండా చేసింది. కారణం ఏంటంటే పాపం ఆ పని చేసింది. మనుషులుగా మనం చేసిన పాపం రక్షకుడైన యేసుక్రీస్తును, దేవాతి దేవుడైన యేసుక్రీస్తును బలిగొంది పాపం. ఆ పాపానికి వెల చెల్లించాడు ఆయన సిలువలో. ఆ వెల చెల్లించిన ఆ వెల ఏంటంటే ఆయన ప్రాణమే. అయితే ఏ రక్షకుడైతే పాపం కొరకు మరణించాడో ఆ పాపాన్ని ఓ క్రైస్తవుడు ఏ బాధ లేకుండా, ఏ నొప్పి లేకుండా ఎలా చేస్తాడండి? కుదురుగా ఉండగలడా వ్యక్తి? హృదయంలో నెమ్మది ఉంటుందా వ్యక్తికి? ఉండదు. నా రక్షకుణ్ణి బలిగొన్న పాపాన్ని నేను ఎలా చేస్తాను? ఒకవేళ చేస్తే నేను చేశాను, నేను ఇందులో ఉండను, నేను పైకి లెగుస్తాను. ఎందుకంటే ఆ పాపంలో నేను కొనసాగు. నా రక్షకుని బలిగొంద పాపం, ఆయన్ని బాధ పెట్టే పని నేను చేయను. మనకుందా వివేచన?
చెప్తున్నాను వినండి. మొదటి మాట, పాపము దేవుని హృదయాన్ని పగలగొడుతుంది. చెప్పండి, పాపం ఏం చేస్తుంది? దేవుని హృదయాన్ని పగలగొడుతుంది. ఇది మొదటిది. రెండోది ఏంటో చెప్తున్నాను, పాపము దేవునికి అవమానం తీసుకొస్తుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ అధ్యాయం 24వ వచనం, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. నేను యూదుణ్ణి, ఆ పైన చెప్తాడు, నేను యూదుణ్ణి అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజల్లో ఉన్న వ్యక్తిని నేను యూదుణ్ణి, నేను సున్నతి పొందాను, మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు వాగ్దానం ఉంది, మా పితరుడు అబ్రహాము అని ఎన్నో గొప్పలు చెప్తున్నారు. ఆ గొప్పలు ఎవరికి కావాలయ్యా? నేను యూదుణ్ణి, నేను సున్నతి పొందాను, నాకు ధర్మశాస్త్రం ఉంది, వాగ్దానాలు ఉన్నాయి, దేవుడు మమ్మల్ని దీవించాడు అని చెప్పుకుంటే సరిపోదు కదా. నువ్వు కూడా దేవుణ్ణి నమ్మనోలు చేసే పనులు చేస్తుంటే వాళ్ళకి నీకు ఏముంది తేడా? ఎప్పుడైతే నాకు అన్నీ ఉన్నాయని చెప్పుకుని వాళ్ళు చేసిన పనులే నువ్వు చేస్తున్నావో దేవుని నామానికి వచ్చేస్తుంది. ఏమొస్తుంది? అవమానం. ఒక మంచి వ్యక్తి దగ్గర, ఒక గురువు దగ్గర శిష్యుడు ఉన్నాడు అనుకోండి, గురువు గారికి మంచి పేరు ఉంటే శిష్యుడికి కూడా ఆటోమేటిక్గా ఏ పేరు వస్తుంది? మంచి పేరే వస్తుంది. అదే గనక శిష్యుడు తప్పు చేశాడు అనుకోండి, గురువు గారి మీద కూడా ఏ పేరు వస్తుంది? చెడ్డ పేరే వస్తుంది. ఇప్పుడు ఆయన గురువు, మనం శిష్యులము అనుకుందాం. చెప్పండి, ఆయన ఎవరు? గురువు, మనం ఎవరు? శిష్యులము. ఇప్పుడు ఆ గురువు అయిన యేసుక్రీస్తును మనం వెంబడిస్తుండగా ఒక మాట అడగనా? ఈ లోకం అంటే ఎవరు? మన చుట్టూరు ఉండే అన్యులు అన్నమాట. మీ వీధిలో ఉండేవారు, మీ గ్రామంలో ఉండేవారు, మీ యొక్క బంధువులు, మీ స్నేహితులు, వీళ్ళందరికీ గురువు కనిపిస్తున్నాడా? శిష్యులే కనిపిస్తున్నామా మనం? ఆయన కనిపిస్తున్నాడా? వాళ్ళకి కనిపించరు. ఇప్పుడు ఆయన ఎలాంటోడో తెలియాలంటే వాళ్ళు ఎవరిని చూస్తారు? ఆయన కనిపించడు. ఎవరిని చూస్తారు? మనల్ని చూస్తారు. మనం బాగున్నాం అనుకోండి, ఆయన మీద కూడా ఏ అభిప్రాయం వస్తుంది? ఇప్పుడు మనం సరిగా లేదనుకోండి, వీళ్ళ దేవుడు ఇలాగే ఉండమన్నాడేమో. ఏంటండి ఆ మాట? ఏంటి? వీళ్ళ దేవుడు ఇలాగే ఉండమన్నాడేమో. ఈ మాటలు వినండి. యెహెజ్కేలు గ్రంథంలో దేవాతి దేవుడు చాలా వేదంతో చెప్తాడు, మీ వల్ల అన్యజనుల మధ్య దూషించబడుతుంది నా నామం. యెషయా గ్రంథంలో ఆ మాట ఒకసారి చదువుదాం రండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 5వ వచనం తీయండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 5వ వచనం తీయండి. నా జనులు ఊరికి కొనుపోబడి ఉన్నారు, వారిని బాధపరుచువారు వారిని చూచి గర్జించుచున్నారు. చూడండి, ఇదే యెహోవా వాక్కు, దినమెల్లా నా నామం ఏమవుతుంది? అన్యజనులు దేవుణ్ణి బట్టి ఆయన్ని దూషించట్లా, దేవుణ్ణి బట్టి ఆయన మీద కాని మాటలు అనడంలా. ఎవరిని బట్టి అంటున్నారు ఆయన అంటే, మేము ఆ దేవుణ్ణి నమ్ముకున్నాం, నిజ దేవుణ్ణి నమ్ముకున్నాం అని ఎవరైతే చెప్పుకుంటూ వారి ఇష్టానుసారంగా జీవించి పాపంలో కొనసాగి వేరే దేశానికి బానిసలుగా కొనిపోతున్నారో ఆ దేవుని ప్రజల వల్ల దేవుని నామానికి, చెప్పండి, ఏమొస్తుంది? కడుపును పుట్టిన కొడుకు దారి తప్పి ఇష్టానుసారంగా తిరుగుతుంటే ఆ కొడుకును బట్టి ఆ తల్లికి తండ్రికి ఏ పేరు వస్తుంది? అవమానమే కదా. పాపం ఏం చేస్తుందో తెలుసా? దేవుని నామానికి అవమానం వస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ముఖ్యంగా రహస్య పాపంలో కొనసాగేవారైనా లేక బహిరంగంగా పాపం చేసేవారైనా, ముఖ్యంగా బహిరంగంగా పాపం చేసేవాళ్ళు, మీరు చేసే పని ఏంటంటే దేవుని నామానికి అవమానం తెస్తున్నారు. మీరే క్రైస్తవ్యంలో దోషులు. దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నారు. నిన్నెవరు అనరు, దేవుణ్ణి అంటారు. ఒక యుద్ధం జరుగుతుందంట. అలెగ్జాండర్ ది గ్రేట్ అనే ఒకడు ఉన్నాడు, మీకు తెలుసు అతని పేరు. అలెగ్జాండర్ ది గ్రేట్ చాలా తక్కువ వయసులో ప్రపంచాన్ని జయించినోడు. చాలా తక్కువ వయసులో ప్రపంచాన్ని గడగలాడించేశాడు.
అయితే అతని తరపున యుద్ధం చేస్తుండగా ఒక సైనికుడు ఆ ఎదురుగా వస్తున్న వాళ్ళకి భయపడి, ప్రియులారా, అతని తరపున చేస్తున్నాడో లేక వేరే యుద్ధంలోనో నాకు తెలియదు, కానీ ఒక సైనికుడు శత్రువులను చూసి పారిపోయి వెనక్కి తిరిగి పారిపోయి వచ్చేస్తున్నాడంట. అప్పుడు ఆ సైనికుడు నాపి, బాబు నీ పేరేంటి అని అడిగితే అతను అన్నాడంట, నా పేరు అలెగ్జాండర్ అండి అన్నాడంట. నా పేరేంటి? అలెగ్జాండర్ అండి అన్నాడంట. అలెగ్జాండర్ అంటే మరి అతని పేరు పెట్టుకున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయితే నీ పేరన్నా మార్చుకో, లేదంటే నీ పద్ధతి అయినా మార్చుకో. అలెగ్జాండర్ అని పేరు పెట్టుకున్నావు, అతనిలా పోరాడలేకపోతున్నావు ఏంటయ్యా నువ్వు? క్రైస్తవులు అనే ఆ పేరులోనే యేసుక్రీస్తు లేడా అండి? చెప్పండి, క్రైస్తవులు మనం ఎవరు చెప్పండి? క్రైస్తవులు, వీఆర్ క్రిస్టియన్స్. క్రైస్తవులు అంటే క్రీస్తును వెంబడించేవారు. ఈ క్రీస్తును వెంబడిస్తున్న మనం తప్పిదం చేస్తే, పాపం చేస్తే వచ్చే అవమానం ఎవరికి వెళ్ళిపోతుంది? దేవునికి. అది నువ్వు కూడా అనుకోవు అలా వెళ్తుందని. దావీదు విషయంలో అదే జరిగింది. దావీదు తప్పు చేసిన సమయంలో భక్తుడైన నాతాను వచ్చి ఒక మాట అన్నాడు. తీయండి, ఆ మాట చూపిస్తాను. 2 సమూయేలు 12వ అధ్యాయం 14వ వచనంలో ఏముందో చూద్దాం రండి. 2 సమూయేలు 12:14. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. దావీదు ఎవరు అనంటే దేవుని హృదయానుసారుడు. అనండి నాతో, ఎవరి హృదయానుసారుడంట? దావీదు ఎవరు అంటే కీర్తనాకారుడు. అనండి నాతో, దావీదు గారి కీర్తనలు ఇప్పటికీ మనం పాడుకుంటున్నాం, అవునా కాదా? వారం వారం మనం నిలబడి కీర్తనల గ్రంథం చదువుతున్నామా లేదా? ఏదో ఒక అధ్యాయం. తర్వాత మనం పాడే పాటల్లో మన భక్తులు పాటలు రాసేటప్పుడు, మన క్రైస్తవ్యంలో ఉన్నవారు పాటలు రాసేటప్పుడు దావీదు దేవుని ఎలా కొనియాడాడో ఆ మాటలే తీసుకొచ్చి పాటల్లో పెడుతున్నారా లేదా? అంటే ఆయన గొప్ప కీర్తనాకారుడు, అంత గొప్పగా దేవుని కోసం పాటలు పాడి దేవుని గణపరిచాడు. అయితే అలాంటి దావీదు ప్రియుల బత్షెబ విషయంలో పాపం చేసినప్పుడు, ఊరియా విషయంలో పాపం చేసినప్పుడు దైవజనుడు వచ్చి అతను గద్దించే సమయంలో ఒక మాట చెప్పాడు. ఇదిగో నువ్వు ఈ తప్పు చేయడం వలన, ఈ పాపం చేయడం వలన దేవుని శత్రువులకు, అన్యజనులకు దేవుణ్ణి దూషించడానికి నువ్వు కారణంగా మారుతావు. గొప్ప హేతువు కలగజేశావు. పాపం చేసేది నువ్వు, అవమానం వచ్చేదేమో. భయం ఉందండి మనకి? క్రైస్తవులారా, భయం ఉందా మనకి? నువ్వు చేసే పాపం అది ఎంత తీవ్రమైందో అర్థమవుతుందా? మొదటిగా అది ఎవరిని గాయపరుస్తుంది? గుడ్ ఫ్రైడే వచ్చిందంటే చాలు ఏక ఏడుపులు పడబొబ్బులు మనం. ప్రభా నిన్ను ఎలా చేసేశారో నైనా, ఎలా కొట్టేశారో నైనా, ఎలా గుచ్చేశారో నైనా, ఎలా ఉమ్ములేశారో నైనా, ప్రభా నీకు అలాగైపోయిందా అని ఆయన గూర్చి ఏడ్చేటోళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు తెలియక పనిచేశారు. వాళ్ళకి తెలియదు రక్షకుడు యేసు ప్రభు అని. కాబట్టి తెలియక వాళ్ళు ఆయన్ని సిలువ వేశారు. కానీ వాళ్ళు శారీరకంగా, ప్రియులారా, యేసు ప్రభువుకి ఒక్కరోజే ఆ దెబ్బలు. ఎన్ని రోజులండి చెప్పండి అమ్మా? ఏ రోజైతే ఆయనకి శిక్ష వేశారో ఆ శుక్రవారం రోజే కొన్ని గంటల సేపే ఆయనకి ఆ శిక్ష వచ్చింది. కానీ ఆయన్ని నమ్ముకున్నామని చెప్పుకునే మనం 2000 ప్రియులారా సంవత్సరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా ఆయన పేరు పెట్టుకుని మనమందరం ఆయన పొడుస్తూనే ఉన్నాం, గాయపరుస్తూనే ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుని సిలువ వేసిన వాళ్ళు పెద్ద దోషులా, లేక యేసు ప్రభుని వెంబడిస్తామంటూ పాపం చేసేవాళ్ళు పెద్ద దోషులా? ఎవరెక్కడ పెద్ద పాపం చేసిన వాళ్ళు? ఆయన సిలువ వేసిన వాళ్ళు కాదు, వాళ్ళు తెలియక చేశారు ఆ పని. కానీ మనం తెలిసి గాయపరుస్తున్నాం. గాయపరచటమే కాదు,
ఆయన నామానికి అవమానం. నేను ఇలా అంటాను, నేను మొన్న చెప్పాను, ఏమని చెప్పాను? మనం ఇంకా ఈ భూమి మీద ఉంది ఎవరిని మహింపరచడానికి? యెషయా 43:7 చదివాం కదా, నా నిమిత్తము నా మహిమ నిమిత్తం సృష్టించబడిన వారు అని దేవుడు అన్నాడు కదా. ఇక్కడ మీకు మాట చెప్తున్నాను, ఒకసారి నన్ను చూడండి. మీరైనా నేనైనా దేవునికి మహిమ తీసుకురాకపోయినా పర్లేదు, కానీ అవమానం మాత్రం తీసుకురావద్దు. నువ్వు మందిరానికి వస్తున్నానని చెప్తూ నీకు నచ్చినట్టుగా కార్యక్రమాలు చేసేస్తున్నావంటే ఆయనకి ఏమొస్తుంది? అన్యులు అడుగుతున్నారు, ఏమనో తెలుసా? క్రైస్తవ పిల్ల అంటున్నారు కానీ మేం చేసినవే చేస్తున్నారేంటి మీరు? ఏంటి మీరు చేసేది క్రైస్తవ పిల్ల? చెవులో పువ్వేమన్నా ఉందనుకుంటున్నారా? మేం చేసినట్టే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుగా చేసి చక్కగా నలుగు స్నానాలు చేయించి, స్నానం చేయడం వాళ్ళకి రాదా? అంత ఎదిగారు కదా, స్నానం చేయలేరా వాళ్ళు? స్నానాలు చేసేసి నలుగులు పూసేసి పెళ్ళి కొడుకుగా పెళ్ళి కూతురుగా తయారు చేసేసి చేతిలో కొబ్బరి బొండం పెట్టి అందరి చేతనేమో దేవుడు దీవిస్తాడని చెప్తూనే మనుషులు దీవించాలని అక్షింతలు ఏం చేసి, తర్వాత ఏమో పెళ్ళి కొడుకుగా చేసేసి, తర్వాత ఏమో పెళ్లి చేసేసి, పెళ్లి రోజునేమో మేం కట్టినట్టే అన్నీ కట్టేసి మళ్ళీ 3 ముళ్ళు వేసి దాన్నేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మని కలిపేసి కాళ్ళకేమో చుట్లు పెట్టేసి, తర్వాత ఏం పెళ్ళైన తర్వాత అసలైన తతంగం అక్కడే. మరి పెళ్ళైన తర్వాత ఏమో కాలు దాటాలండి, గుమ్మం దాటాలండి, ఒకసారి రావాలండి, సారండి, బూరండి, గారండి, అదండి ఇదండి ఇవన్నీ చేసేసి మళ్ళీ పిల్లోడు పుట్టిన తర్వాత గర్భిణి అయ్యిందంటే ఈ నెలలోనే తీసుకెళ్ళాలి, ఆ నెలలో తీసుకురాకూడదు, ఆ నెలలో రాకూడదు. ఇలా ఆవిడ గర్భవతి అయ్యిందంటే స్వీట్లు పంపించండి, మేము పంచుకోవాలి అందరికీ. తర్వాత ఏమో వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఎన్నో రోజున పుట్టెంటుకలు తీయాలండి. ఏంటండి ఏంటిది? ఏ రోజున ఉయ్యాల్లో వేయాలి? 21వ రోజు 22వ రోజు రోజు లెక్కెట్టుకుని ఉయ్యాల్లో వేసి ఆ ఉయ్యాల్లో వేయటం కూడా ఒక పెద్ద ఫంక్షన్లా చేసి మనల్ని బట్టి ఆయనకి ఏమొస్తుంది తెలుసా? అవమానం. క్రైస్తవులము మనం, క్రైస్తవులము మనమా క్రైస్తవులం? ఎక్కడ ఏది తేడా? ఏది చెప్తున్నావా మనం? మన బంధువులకు అర్థం కాదండి. ఒక మాట చెప్తున్నాను, మన బంధువులకు అర్థం కాదు, మనం చెప్పినా అర్థం కాదు. వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా చెప్పడం ఎవరి బాధ్యత? మన బాధ్యత. అమ్మ, మేము ప్రభువుని నమ్ముకున్నాం కదా, మాకు ఈ పద్ధతులు ఏమీ లేవు, మనం ఇలా చేయాల్సిన అవసరము లేదు, మాకు ఏ భయము లేదు, మేము దేవునికి ప్రార్థన చేస్తున్నాం, ఆయనే మా అబ్బాయికి లేక మా అమ్మాయికి లేక మా అల్లుడికి మా యొక్క కోడలికి సహాయం చేసేవాళ్ళు ఎవరు? దేవుడే. చెప్తున్నామా మనమండి క్రైస్తవులు? అన్యాచారాలు చేసేసి వాస్తులు నమ్మేసి అది నమ్మేసి ఇది నమ్మేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి తోడు కట్టించుకుని ఈయన దగ్గరికి వెళ్ళి చేయి చూపించుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తల మీద ఏదో పెట్టించుకుని ఇవన్నీ చేస్తున్నావంటే అవమానం తెస్తున్నాం. చెప్పండి, దేవుని నామానికి ఏం తెస్తున్నాం? ఇప్పుడు చెప్పండి, నేను ఇన్ని మాటలు చెప్తుండగా ఆయనకు అవమానం తీసుకొచ్చే వాళ్ళు మనలో ఎంతమంది లేము? నీ జీవితం సరిగా లేకపోయినా, నీ క్రియలు సరిగా లేకపోయినా చెప్పేవులేవయ్యా, ముందు నువ్వు సరిగా ఉన్నావా? చెప్పేవులే అమ్మా, ముందు నువ్వు సరిగా ఉన్నావా? ఏం మీ దేవుడు ఇలాగే ఉండమన్నాడా, ఇలాగే బతకమన్నాడా అని ఇలా మాట్లాడితే, ఓసారి నాగుల్లంకొచ్చే సహోదరి ఆవిడ రాదు చర్చికి, వాళ్ళ భర్త వస్తాడు. నాకెప్పుడూ తెలియని నేను ఆశ్చర్యపోయిన మాట ఒకటి చెప్పింది. ఏంటా మాట అంటే, ఫోన్ చేసి, అది కరోనా టైం, ఎవరో పాస్టర్ గారు చనిపోయారంటే వెళ్ళాను. సరే వెళ్ళాను, అక్కడ ఉన్నాను. ఈలోపు ఎవరో వాళ్ళ అబ్బాయి రావాలని ఎదురు చూస్తున్నాము. ఈలోపు ఆవిడ ఫోన్ చేసింది. ఒక ఆవిడ ఫోన్ చేసింది, పలానా ప్రతాప్ గారేనా? అవును నేనేనండి. అదేనండి, మా భర్త గారు చర్చికి వస్తారని నేను రానండి అని ఏడ్ చేస్తుంది ఆవిడ.
ఈ అమ్మ ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే, నా భర్త చర్చికి వచ్చేస్తున్నాడు కానండి, నన్ను ఇంటి దగ్గర టార్చర్ చేస్తున్నాడండి, నన్ను అనుమానిస్తున్నాడండి, నా గురించి చెడ్డగా చెప్తున్నాడండి, నా పేరు చెడగొట్టేస్తున్నాడండి, ముఖ్యంగా నా భర్త పెట్టే టార్చర్ వల్ల నాకు చచ్చిపోవాలని ఉందండి అందావిడ. ఏమనుంది? చచ్చిపోవాలని ఉంది అని అంటూ ఆవిడ మాట ఉంది. ఏంటో తెలుసా? మీరు చర్చిల్లో ఎలా చెప్పరు కదండి, భార్యని ఎలా చూసుకోమని చెప్పరు మీరు. కానీ అదేంటో ఏదో దేవుడు ఇలాగే ఉండమన్నాడు అన్నట్టు నా భర్త అలాగే ఉంటున్నాడండి, నా భర్త కోసం మీరు ప్రార్థన చెయ్యండి, ఎప్పుడైనా అవకాశం ఉంటే నేను చెప్పానని చెప్పకండి అని చంపేస్తాడు. మళ్ళీ నేను చెప్పానని చెప్పకండి, ఎప్పుడైనా అవకాశం ఉంటే మీరే మాట్లాడండి, నీ భార్యని ఎలా చూసుకుంటున్నావు అని మాట్లాడండి మీరే. నేను అన్నాను, సరేనమ్మా, ఇంతకీ మీరు చెప్తున్నారు ఆయన ఎవరో, ఒకసారి ఆయన ఫోటో నాకు పెట్టండి అన్నాను. ఫోటో పంపించింది. గుండాగినంత పని అయింది నాకు. ఎందుకో తెలుసా? చర్చికి వచ్చినప్పుడు ఆయన ఎంత వినయంతో మాట్లాడతాడంటే, ఆయన ప్రతాప్ గారు వందనాలండి, ఏంటిది వందనాలండి, నేనేదో అంటాను, నాకు వినిపించదు, ఏంటండి అంటాను. అప్పుడు ఆయన మళ్ళీ చెప్తాడు, అంత మెల్లగా మాడతాడు. చెప్పండి, ఆ భర్త అలా ఉండడం వల్ల, ఆ భర్త వల్ల దేవుని నామానికి ఏమొచ్చింది? అవమానం. నా ప్రియులారా, నీ జీవితం సరిగా లేకపోయినా, నువ్వు చేసే పనులు సరిగా లేకపోయినా ఆయనని గాయపరుస్తున్నావు. రెండోది, ఆయనకి ఏం తీసుకొస్తున్నావు? అవమానం. మూడో మాట చెప్తాను. మొదటిగా, పాపం దేవుని హృదయాన్ని గాయపరుస్తుంది. రెండోది, పాపము ప్రియులారా దేవుని నామానికి అవమానం తీసుకొస్తుంది. ప్రియులారా, మూడోది, పాపము ఏం చేస్తుందంటే మన నోరు మూయించేస్తుంది. చెప్పండి, మన నోరుని మూయించేస్తుంది. ఎలా చెప్పగలను ఈ మాట? ఎలా చెప్తున్నాను నేను ఈ మాట అని అంటే, వినండి ఈ మాటలు. ఇంతకుముందు నువ్వు పాపంలో లేవు, అప్పుడు నువ్వు చక్కగా దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చావు, దేవుణ్ణి నమ్ముకోండి, దేవుణ్ణి వెంబడించండి అని నువ్వు అన్నావు. అయితే నువ్వు పాపం చేస్తూ పాపంలో జీవిస్తూ ఉండేటప్పుడు నీవు మరొక వ్యక్తిని ప్రోత్సహించి దేవునిలో పెంచగలవా? మాట్లాడండి. పెంచలేవు. ఎందుకు పెంచలేవంటే, నీవు పాపంలో ఉన్నావు గనక, నీ పరిశుద్ధత వైపు నువ్వు అడుగులు వేయడం లేదు గనక, నీ పాప జీవితం ఏం చేస్తుందంటే ఇతరులను ప్రోత్సహించకుండా ఆపేస్తుంది. అంటే అక్కడ జరిగేదేంటి? పాపము నీ నోటిని ఏం చేస్తుంది? మూయించేస్తుంది. అంటే దేవుని పని చేయాల్సిన మనం దేవుని పని ఆపేస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? మనం చేసే పాపం. పాపం మన నోటిని మూయించేస్తుంది. పాపం మన నోటిని మూయించేస్తుంది. దావీదు అప్పటి వరకు చాలా గొప్పగా కీర్తనలు పాడుతూ దేవుని గురించి ప్రకటిస్తూ ఉండేవాడు. పాపం వలన అతను ఎవరితోనూ దేవుని గురించి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. అందుకే ఆయన కీర్తనలు 51వ కీర్తనలో ఈ మాట అన్నాడు. త్వరగా తీయండి, టైం అయిపోతుంది. చూడండి ఆ మాట. 51వ కీర్తన 10వ వచనం చదువుతున్నాను. 51:10 ఏముందో చూడండి. దేవా, నా యందు ఏ హృదయం? శుద్ధ హృదయము కలగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు చేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను. పాపులను నీ తట్టు తిరుగుదురు. ఎప్పుడు దేవా, నేను పాపం చేశాను, శుద్ధ హృదయం లేదు, నాకు నచ్చినట్టుగా నేను తప్పు చేసి నీ విషయంలో నేను ఘోరమైన పాపం చేశాను, దేవా నాకు శుద్ధ హృదయం ఇవ్వండి, నన్ను మరలా నూతనపరచండి, నాకు సమ్మతి గల మనసునివ్వండి. అంటే నీవు క్షమించావు, నా పాపాన్ని పరిహరించావని ఒక నిశ్చయత నాకు ఇవ్వండి. అప్పుడు తప్పు చేసేవారికి నేనేం చేస్తాను? బోధిస్తాను. అంటే ఒకవేళ పాపం విషయంలో దావీదుకు పశ్చాత్తాపం లేకపోయినా, దావీదు పాపాన్ని దేవుడు క్షమించకపోయినా, ఆయన మరొకరికి బోధించగలడా? మాట్లాడండి. బోధించలేడు. కారణం ఏంటంటే పాపం దావీదు నోటిని ఏం చేసింది?
ఏం చేసింది పాపం? ఆయన అంటున్నాడు, నన్ను క్షమించు నాయనా, నాకు మంచి హృదయం ఈ ప్రభువా, నన్ను మరలా నూతనంగా నాకు పుట్టించు నాయనా, అప్పుడు నీ త్రోవలు నేను ఇతరులకి ఏం చేస్తాను? బోధిస్తాను. ఎప్పుడైతే నీ నుండి క్షమాపణ పొంది నేను బోధిస్తానో ఖచ్చితంగా ప్రభువా వారు నీ తట్టు తిరుగుతారు. ఒకవేళ నేను నాకు నచ్చినట్టుగా జీవించేస్తూ నువ్వలాగుండు, నువ్వెలాగుండని ఎవరెవరికి ఎన్ని చెప్పినా వాళ్ళు నిన్ను వెంబడించలేరు కదా ప్రభువా అని అంటున్నాడు. ఎన్ని మాటలు వచ్చాయండి? 3. మొదటిగా, పాపం ఏం చేస్తుంది? దేవుని హృదయాన్ని గాయపరుస్తుంది. 2, పాపం దేవునికి ఏం తీసుకొస్తుంది? అవమానం. 3, పాపము మన నోటిని మూయించేస్తుంది. చివరి మాట చెప్తున్నాను, 4వది, పాపం ఇతరులు పడిపోవడానికి కారణమవుతుంది. చెప్పండి, పాపము ఇతరులు పడిపోవడానికి ఏమవుతుంది? కారణమవుతుంది. ఇతరులు అంటే ఎవరండి అని మీరంటే, నీ ఇంట్లో ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, లేక నీ సంఘంలో ప్రభువు నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, లేక నీ వీధిలో ప్రభువు నమ్ముకున్న వాళ్ళు కావచ్చు. నీవు పాపములో ఉన్నావని, పాపం చేస్తున్నావని ఒకవేళ ప్రభువుని ఎరిగిన సంఘబిడ్డలకు కానీ, ఇంట్లో వారికి కానీ, వీధిలో వారికి కానీ ఎవరికి తెలిసినా, లేకపోతే ఒకప్పుడు నువ్వు దేవునిలో ఎదగాలి, దేవునిలో ఉండాలని ఎవరికైతే చెప్పావో వారికి నీ విషయం తెలిసినా, ప్రియులారా, నిన్ను బట్టి వారు దేవునిలో ఎదగరు. వాళ్ళకు వచ్చేది ఏంటంటే అనుమానం వస్తుంది. ఏమొస్తుంది? ఏంటి, ఈ అన్నయ్య కదా నన్ను దేవునిలో ఎదిగేలా చేశాడు, ఈ అన్నయ్య చెప్తేనే కదా నేను దేవునిలో ఎదిగాను, ఈ అన్నయ్యే ఇలా చేశాడంటే, ఈ అన్నయ్యే ఇలా ఉన్నాడంటే ఇంకా నేనేం ఉండగలను? అంటే నువ్వు చేస్తున్న పాపపు ప్రభావం ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే, నువ్వు పడడమే కాకుండా మరొకరు కూడా పడిపోయేలాగా చేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సిన్. పాపం యొక్క శక్తి అది. భర్త భార్య ప్రభువులు ఎదుగుతున్నారు, ఒకవేళ భార్య తప్పిపోయి పాపంలో ఉంటే భార్య యొక్క ప్రభావం భర్త మీద పడుతుంది, భర్త తప్పిపోతే భార్య మీద పడుతుంది. ఒకవేళ భార్యాభర్తలు ఎవరొకరు తప్పిపోయినా పిల్లల మీద ప్రభావం పడుతుంది. కారణం ఏంటంటే, నువ్వు తప్పు చేయడమే కాకుండా, నువ్వు పాడవటమే కాకుండా మరొకరిని ఏం చేస్తావు? నువ్వు పాడు చేసేస్తావు. పాపం ఎలాంటిదో తెలుసా అండి? పులిపిండి లాంటిది. చెప్పండి, ఎలాంటిది? పులిపిండి ఎంతున్నా సరే ముద్దనంతా ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. పాపం అనేది విషం లాంటిది. ఒకసారి నా వైపు చూడండి. ఒకవేళ ఒక గ్లాసులో నీళ్ళు ఉన్నాయనుకోండి, ఒక గ్లాసులో పాలు ఉన్నాయనుకోండి, నేను ఎంతో అక్కర్లేదు, ఒక బాటిల్ తీసుకొచ్చాను, బాటిల్ వేయక్కర్లేదు, ఒక్క చుక్క విషం వేసిన ఆ విషం పాలంతటికి పాకేస్తుంది. నువ్వు చేసే పాపం విషంలాగా పాకేస్తుంది. దేవునిలో ఎదిగే వారికి అభ్యంతరం పుట్టిస్తుంది. దేవునిలో ఎదగాలనుకునే వారికి అనుమానం పుట్టిస్తుంది. అందుకే మనము పాపం విషయంలో చెప్పండి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇన్ని పనులు చేసేస్తూ, ఆయన్ని బాధ పెడుతూ, ఆయనకి అవమానం తీసుకొస్తూ, మన నోరును మూసుకొని ఎవరికీ చెప్పలేని వారంగా అయిపోయి చివరికి మనం మరొకరిని పాడు చేస్తున్నాము అనంటే, అలా ఉంటూనే వారం వారం నెలసనిది వచ్చిందంటే ఏం తీసేసుకుంటున్నాం? మనం ఏం తీసుకుంటున్నాం? హౌ డేర్ వి ఆర్! ఎంత ధైర్యం మనకి! ఏ ప్రభు శరీరం అయితే, ఏ ప్రభు రక్తం అయితే మనం పాపానికి దూరంగా ఉండాలని నలగొట్టబడిందో, ఆ శరీరాన్ని, రక్తాన్ని అపవిత్రం చేసి 30 దినాలు నీకు నచ్చినట్టు నువ్వు బ్రతికేసి, మొదటి ఆదివారం వచ్చిందనేసరికి పరిశుద్ధుల్లా వేషం వేసేసుకుని, ప్రభువా నన్ను క్షమించునైనా, 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 నేను తప్పు చేసేసానైనా అని తినేసి త్రాగేసి మళ్ళీ నీ జీవితాన్ని నువ్వు జీవించేస్తున్నావంటే ఈ ప్రభు బల్లను నువ్వు అపవిత్రం చేస్తున్నావు. ఈ పరిశుద్ధతను మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు చెప్పండి, పాపం అనేది చిన్నదా చాలా పెద్దదా? చాలా పెద్దది.
నేను ఇంకా చాలా విషయాలు చెప్పాలి, సమయం లేదు. 4 చాలు. మొదటిగా చెప్పండి, పాపం అంటే ఏంటి? 2 మాటలు చెప్పాను. పాపము అంటే ఏంటండి? దేవుని ఆజ్ఞలను మీరడమే పాపం. 2, పాపము అంటే ఏంటి? దేవుని స్వభావ లక్షణాలకు విరుద్ధంగా చేసే ఏదైనా పాపమే. చెయ్యాల్సింది చేయకపోయినా పాపమే, చేయకూడనిది చేసినా పాపమే. ఇప్పుడు ఓ క్రైస్తవుడు పాపం చేస్తే ఏం జరుగుద్ది? 4 విషయాలు. మొదటిగా, పాపం దేవుని హృదయాన్ని ఏం చేస్తుంది? గాయపరుస్తుంది. 2, పాపం ఏం చేస్తుంది? దేవుణ్ణి గాయపరచడమే కాదు, ఆయనకి ఏం తీసుకొస్తుంది? అవమానం తీసుకొస్తుంది. 3వదిగా, పాపం అవమానం తీసుకురావడమే కాదు, పాపం మన నోటిని ముయించేస్తుంది. 4వదిగా, పాపం ఏం చేస్తుందంటే ప్రియులారా, అది ఇతరులు పడిపోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. ఇంత దారుణమైన పాపం ఏ సమయంలోనూ చేయకుండా, ప్రభువా నేను పాపంలో పడిపోకుండా నేను నిలబడాలని ఆశపడుతున్నాను, నన్ను నిలబెట్టు దేవా, నన్నేం చేయండి? నిలబెట్టండి. నేను నిలబడాలనుకుంటున్నాను, నీకోసం బ్రతకాలనుకుంటున్నాను. ప్రభువా, నిన్ను గాయపరిచిన పాపాన్ని, ఆ పాపం జోలికి నేను వెళ్ళకూడదు అనుకుంటున్నాను ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభువా అని నువ్వు ఆశపడు. దేవాతి దేవుడు తన ఆత్మతో నిన్ను నింపి, ఆత్మతో నడిపించి, పాపం మీద మీకు, నాకు, మనకు విజయాన్ని ఇస్తాడు ఆయన. ఆమేనండి. ఆశపడదామా? ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.